నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,30,00,000 సీఎం సహాయ నిధి కింద అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. పట్టణంలోని గమలపాలెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 20 మందికి 14,73,000 నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,30,00,000 సీఎం సహాయ నిధి కింద బాధిత కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాసు, తల్లికి వందనం పథకాలను అమలు చేశామన్నారు. వైకాపా హయాంలో ఎవరికైనా సీఎం సహాయ నిధి కింద బాధితులకు సాయం చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని, అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. దాదాపు 14,73,439 శాంక్షన్ ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 131 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు తీసుకొచ్చాం. టోటల్ 1,37,94,699 ఇప్పుడు దాకా ఇచ్చాం. త్వరలో కూడా మళ్ళీ కూడా ఒక వారం 10 రోజుల్లో ఇంకో విడత చెక్కుల్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. నేను ఎవడో తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డోళ్ళకి ఇవన్నీ డూపా అంటే సూపర్ 6 డూప్ అన్నారు, ఇదిగో డూపా. నేను ఎవడో చెప్తున్నా, ఈరోజు మీరు వెళ్ళండి, తల్లికి వందనం ఏ తల్లిని అడిగింది పడిందో లేదో, అది డూపా. పత్రికా మిత్రున్నారు, మీరు బట్టే రాస్తున్నారు, మీరు విచారించండి. అన్న డబ్బులు పడ్డాయి లేదు, పడితే రాయండి, పడకపోతే కూడా రాయండి, ఇబ్బంది. పడలేదు వాళ్ళకి ప్రభుత్వం డూప్ అని రాయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు డూప్ వ్యవహారం చేసి, మీరు అరాచక పరిపాలన చేసి, మేము చేస్తుంటే, ఎన్డీఏ కూటమి చేస్తుంటే ఓర్చుకోలేక మీ ఇష్ట ప్రకారంగా నోటికి 4 ఎట్లా తిరిగితే అట్ట మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చేసే డ్రామాలకి, వేషాలకి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి మీకు శిక్ష విధించారు, మరి రెండోసారి కూడా మీరు శిక్షకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈ అబద్ధాలు చెప్పి. ఎందువల్లంటే మేము ధైర్యంగా చెప్తున్నాం, ఈరోజు సూపర్ 6 చెప్పిన దాంట్లో పెన్షన్లు పెంచలేదా? మీరు 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు గందరగోళం చేసి పెంచాం. మేము గెలిచిన వెంటనే 1,000 రూపాయలు పెంచేటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మాదని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే అందరికీ ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం, అందరికి ఇచ్చాం. మొన్న మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి కాలనీలో మా చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళితే మొత్తం ముస్లిమ్స్ 5 మంది బిడ్డలు వచ్చి ఒక స్లిప్ రాసుకొని, అయ్యా మాకు 5 మందికి తల్లికి వందనం పడింది, థ్యాంక్స్ చంద్రబాబులో లోకేష్ మాన్ గారు అని చెప్పిన బోర్డు కూడా మీరు చూపించిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అది అబద్ధమేనా? వాడిని అడగండి, వాళ్ళు అమ్మ మీకు పడిందా లేదా, లేదా ఎమ్మెల్యే చెక్కులు ఇచ్చాడా, లేదా చంద్రబాబు నాయుడు తప్పుడు చెక్కులు ఇచ్చా, అడగండి. అయ్యేం అడగకుండా అంతా గ్రూప్ అంట. నేను చెప్పేది ఒకటే, మీది. ఇంకా మరికొందరు మాట్లాడారు. సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరిగింది. మన శాసనసభ్యులు గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి 294 పోలింగ్ కేంద్రాల నుంచి నాయకులు అక్కడ మా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు బాగలేవని మీరు అందరూ కూడా కలిసి శాసనసభ్యుల గారికి మీరు హాస్పిటల్ యొక్క బిల్స్ అన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క బిల్స్ని కూడా శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి మంజూరు చేసి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ సభా అధ్యక్షులు పాసం సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న వారికి, అదేవిధంగా సీఎంఆర్ లబ్ధిదారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సీఎంఆర్ చెక్కులు ఏ గ్రామాల్లో ఎంత వచ్చిన విషయాన్ని కూడా మీ ముందు ఇస్తున్నాం. మీరు చదివిన తర్వాత పేర్లు వచ్చి మన యొక్క శాసనసభ్యుల ద్వారా ఆ యొక్క చెక్కులు తీసుకుని మీ గ్రామ నాయకులు దాన్ని. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్ కిరణ్ కుమార్, పులిం శ్రీనివాసులు, వెంకటేశ్వర రాజు, బిల్లు చెంచురామయ్య, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, జలీల్, మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రహీం, చంద్రమౌళి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.